ఆదిలాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీసీ కెమెరాలను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఒక కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రజలు, వ్యాపార సంస్థలు తమ గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేరస్తులు సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశాల్లో నేరాలను చేయడానికి భయపడతారని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద నేరాల నియంత్రణ 24 గంటల పాటు క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటుందన్నారు. సీసీ కెమెరాల రక్షణ కవచంలా పనిచేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సహకరించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ పట్టణ ప్రముఖులను ఆయన అభినందించారు. ఇక్కడ లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ సహకారంతో ఇప్పుడు 200 సీసీటీవీ కెమెరాలు ఆదిలాబాద్ అండ్ సిటీలో సరౌండింగ్స్లో పెట్టిండ్రు. అట్లనే 283 కెమెరాలు గ్రామ ప్రాంతాల్లో పెట్టిండ్రు. ప్రతి గ్రామంలో 4 కెమెరాలు చొప్పున. ఈ విధంగా పబ్లిక్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతోనే పెట్టింది ఇది. దీనివలన అటు ఏమైనా క్రైమ్ జరిగినా కానీ, ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రైమ్ ప్రివెన్షన్ కోసం పెట్టింది. బై ఛాన్స్ ఏమైనా క్రైమ్ జరిగినా కానీ, పెట్టినప్పటి తర్వాత క్రైమ్ జరిగినా కానీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని డిటెక్ట్ చేయడం కూడా చాలా సులభం అయిపోతుంది. అవి మంచి హై క్వాలిటీ కెమెరాలు, నెంబర్ ప్లేట్ ను కూడా డిటెక్ట్ చేసేటువంటి అదున్న కెమెరాలు పెట్టిండ్రు. ఈ సందర్భంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, అట్లానే ఇక్కడ ఎస్పీగా ఉన్న అఖిల్ మహాజన్ గారికి, ఆయన తోటి సహచరులకు, సిబ్బందికి